నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మంది మహనీయులు, మరెంతో మంది అవధూతలు భారతీయ ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రభావితం చేశారు. సత్యాన్ని ఆశ్రయిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, నిస్వార్థ సేవా విధానాన్ని అనుసరిస్తూ ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగించమని తమ మాటగా చెప్పారు. మనిషి మనిషిగా తన మనుగడను కొనసాగించాలంటే మానవత్వాన్ని చాటుకోవటమే మహోన్నతమైన మార్గమని సెలవిచ్చారు. అలాంటి దైవాంశ సంభూతులలో ఒకరు షిరిడీ సాయిబాబాగా కనిపిస్తారు. తమిళనాడులో బాబా కొలువైన మందిరాలలో ఒకటైన అవినాశి నేటి మన తీర్థయాత్ర. వెలుగు విస్తరిస్తూ వెళుతూ ఉంటే చీకటి పొరలు పొరలుగా విడిపోతూ ఉంటుంది. అప్పుడే ముందుకు వెళ్లవలసిన మార్గం కనిపిస్తూ ఉంటుంది. చీకటి అనేది నిజాలను దాచేస్తుంది. భయాలను, భ్రమలను మాత్రమే అది బయటకు చూపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిని తరిమేసే శక్తి వెలుగుకు మాత్రమే ఉంటుంది. అలాంటి వెలుగు రేఖ పేరే సద్గురువు. అజ్ఞానమనే చీకటులను తరిమేసి జ్ఞానమనే వెలుగులను ప్రసాదించేవారే సద్గురువు. సాయి నా గుండె నిండ సాయి, నీవే నీవే సాయి నా గుండె నిండ సాయి, నీ ప్రేమయే జీవిత సోపానం, నీ నామమే జీవనాధారం, నీ ప్రేమయే జీవిత సోపానం, నీ నామమే జీవనాధారం, నీ నామమే జీవనాధారం. నీవే నీవే సాయి నా గుండె నిండ సాయి, నీవే నీవే సాయి నా గుండె నిండ సాయి. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమాజంపై కాంతిరేఖలను ప్రసరింపజేసిన కొంతమంది సద్గురువుల జీవితాలను పరిశీలిస్తే శిష్యులను సమీకరించుకునే ప్రయత్నాలు చేసినట్టు ఎక్కడా కనిపించదు. శిష్యులే తమ గురువును ఎంచుకోవడం కోసం అన్వేషిస్తూ వెళ్లడం కనిపిస్తుంది. అలా ఒక రకమైన తపనతో తమను ఆశ్రయించిన శిష్యుల పట్ల ఆ గురువులు ఎంతో వాత్సల్యాన్ని చూపిస్తారు. వారిపై జ్ఞానామృత ధారలు కురిపిస్తారు. ఆశ్రమ జీవితాన్ని కొనసాగిస్తూ శాస్త్ర సంబంధమైన బోధనలతో శిష్యుల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన సద్గురువులు కొందరైతే, తమ దైనందిన జీవితమే ఒక పాఠంగా, తమ ప్రవర్తనే ఒక గ్రంథంగా చేసుకుని నేరుగా సమాజాన్ని ప్రభావితం చేసిన సద్గురువులు మరికొందరు. వారు
సాధారణ వ్యక్తుల మాదిరిగా కనిపిస్తూ తాము అవలంబించే మార్గాన్నే సమాజం అనుసరించేలా చేశారు. అలాంటి సద్గురువుల్లో ఒకరు శ్రీ షిరిడీ సాయిబాబా. కలయా వైష్ణవమాయయా కలయా వైష్ణవమాయయా సాయి లీలా తరంగాలయా కలయా వైష్ణవమాయయా సాయి లీలా వైష్ణవమాయయా ఎవరి విశ్వాసాలను వారు పాటిస్తూ, ఎవరి ఆచారాలను వారు అనుసరిస్తూ, ఎవరి ధర్మాన్ని వారు నిర్వహిస్తూ భగవంతుడికి సమీపంగా వెళ్ళొచ్చు. దైవ సన్నిధికి సమీపంగా వెళ్ళాలంటే అందుకు కావలసిన ఆయుధాలు రెండే రెండు. అవి శ్రద్ధ, సబూరి అని చెప్పిన వారు సాయిబాబా. సమానత్వాన్ని, మానవత్వాన్ని కలిగిన వారు భగవంతుడి పాదాల చెంత చోటును సంపాదించుకోవడంలో తగిన అర్హతను పొందినట్టేనని సెలవీయడం మనకు కనిపిస్తుంది. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ నివారణం అని బాబా చెప్పారు. అందువల్లనే ఈ రోజున మహారాష్ట్రలోని ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో షిరిడి ఒకటిగా అలరారుతోంది. సాయినాథుడు నడిచిన నేల ఇది. ఆయన మహిమలను ధరించిన మాగాణి ఇది. ఆయన సమస్త దైవ స్వరూపాలుగా దర్శనమిచ్చిన దివ్యక్షేత్రమిది. జీవితంలోని అర్థాన్ని, పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించే సద్గురు క్షేత్రమిది. కనుల జారు కన్నీరే పన్నీరై నిన్నభిషేకించని పదాల భావగంధం హృదయాన పూయని కనుల జారు కన్నీరే పన్నీరై నిన్నభిషేకించని ఈ పదాల భావగంధం హృదయాన పూయని పాటలన్నీ పుష్పాలై నీ పాదాలను చేరని అమృత గీతాలాలపించి నీ మది మురిపించని ఆరాధనయే అమృత గీతాలుగా ఆలపించని మది మురిపించని నీవే నీవే సాయి నా గుండె నిండ సాయి నీవే నీవే సాయి నా గుండె నిండ సాయి. దత్తాత్రేయ స్వామికి సంబంధించిన గురు పరంపరలో మనకు షిరిడీ సాయిబాబా పేరు కూడా కనిపిస్తుంది. దత్త అవధూతలలో ఒకరితో ఒకరికి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. ఎవరికి వారు తమ భక్తులను అనుగ్రహించే విషయంలో ఆలస్యం చేయకపోవటం కనిపిస్తుంది. దత్త భగవానుడిని 7 మార్లు స్మరించినంత మాత్రానే తన భక్తుల వెంట నిలుస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. త్రిమూర్తులను అత్రి దంపతులు దత్తత చేసుకున్న కారణంగా
వారి ఏకస్వరూపమైన స్వామి దత్తాత్రేయుడయ్యాడు. దత్తావతారం ఎంతో ప్రత్యేకమైనది, మరెంతో విశిష్టమైనది అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ప్రకృతిని ఆధారం చేసుకుని జీవిస్తున్న ప్రతి జీవిని గురువుగా భావించవచ్చని దత్తాత్రేయుడు సెలవిచ్చాడు. ప్రకృతిని అర్థం చేసుకుంటే మనిషి మనుగడకు అవసరమైన సందేశం లభిస్తుంది అని ప్రకటించాడు. అలాంటి దత్తాత్రేయ స్వామికి సంబంధించిన గురు పరంపరలో శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, అక్కల్కోట్ మహారాజ్, మాణిక్య ప్రభు, వాసుదేవానంద సరస్వతితో పాటు షిరిడీ సాయిబాబా కూడా కనిపిస్తారు. అవధూత స్థాయికి చేరుకున్న వీరంతా అనేక మహిమలను చూపారు. చాలా సాధారణంగా కనిపిస్తూ అసాధారణమైన అనేక కార్యాలను ఆవిష్కరించడం మనకు కనిపిస్తుంది. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవతి విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీ భవతి విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీ భవతి విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ షిరిడీ సాయిబాబా విషయానికొస్తే ఆయనది అనంతమైన ప్రేమతత్వం అనే విషయం అర్థమవుతుంది. తాను అందరివాడినని, అందరూ తనవారు అనే ఒక సమానత్వ భావన ఆయనలో కనిపిస్తుంది. ఎవరి సంప్రదాయాలను వారు పాటిస్తూనే అందరూ సంతోషంగా జీవించవచ్చని చెప్పారు. మనిషిలోనే కాదు, మహిలో సమస్త జీవరాశియందు భగవంతుడు ఉన్నాడు అని చాటారు షిరిడీ సాయినాథుడు. బాబాను పరీక్షించాలి అనుకున్న చాలామంది భంగపడ్డారు. ఆయనను అర్థం చేసుకునేవారు ఆపదల నుంచి బయటపడ్డారు. వ్యాధులను, బాధలను నివారించడం, ప్రకృతి వైపరీత్యాలను నిలువరించడం, పునర్జన్మల గురించి వివరించడం వంటి అనేక సంఘటనలు ఆయన భక్తుల సంఖ్యను పెంచుతూనే వెళ్ళాయి. షిరిడీలోనే కాదు, అనేక ప్రాంతాలలో, ప్రదేశాలలో ఆయన మహిమలు విస్తరించాయి. ఆయా ప్రాంతాల్లో ఆలయాలు ఆవిర్భవించాయి. ఆనందభరితం నీ నామం, అద్భుత చరితం నీ గీతం, ఆనందభరితం నీ నామం, అద్భుత చరితం నీ గీతం, అఖండమైనది నీ తేజం, అఖండమైనది నీ తేజం, సుందరమైనది నీ రూపం, నీ రూపం. బాబా నీ సన్నిధి భక్తులకది పెన్నిధి, బాబా నీ సన్నిధి భక్తులకది పెన్నిధి. షిరిడీ సాయిబాబాతో పాటు ఎంతో మంది అవధూతులు ఉన్నారు. అయితే ఎవరూ కూడా ఎలాంటి ప్రచారాన్ని కోరుకోలేదు. భగవంతుడు తమకి అప్పగించిన పనిని పూర్తి చేయటానికే వచ్చామని చెప్పారు. అలాంటి వారందరిలో ప్రజలకు ఎక్కువగా చేరువైంది బాబానే. అందుకు కారణం ఆయనలోని ప్రేమతత్వం, ఆయన చూపుల్లోని చల్లదనం, మాటల్లోని ఆప్యాయత అనే చెప్పాలి. బాబా మందిరాలలో ఎక్కువగా పాలరాతి మూర్తులు కనిపిస్తాయి. ఆ పాలరాతి మూర్తులు నిర్మలమైన ఆయన మనసుకు నిదర్శనంగా నిలుస్తాయి. ప్రేమతో కూడిన ఆయన చూపులను ఆవిష్కరిస్తుంటాయి. అవి భక్తుల హృదయాల్లోని లోతులను అన్వేషిస్తున్నట్టుగా అనిపిస్తాయి. అవినాశిలోని బాబా మూర్తి కూడా అలాగే దర్శనమిస్తోంది. తిరుప్పూర్ జిల్లా పరిధిలోని అవినాశి పురాణ సంబంధమైన ప్రాశస్త్యాన్ని కలిగినదిగా కనిపిస్తుంది. అవినాశి అంటే నాశనము లేనిది, నాశనము చేయలేనిది అనే అర్థాలున్నాయి.
అంతకు పూర్వం ఈ క్షేత్రానికి తిరుపుక్కోలియార్ అనే పేరుంది. అసురులకు భయపడ్డ దేవతలు తలదాచుకున్న ప్రదేశంగా దీనిని చెబుతారు. ఆ తరువాత ఇక్కడ కొలువైన పరమశివుడి క్షేహ్రాం కారణంగా అవినాశి అనే పేరొచ్చింది అని అంటారు. అలాంటి అవినాశిలోని సువిశాలమైన ప్రదేశంలో ఈ మందిరాన్ని నిర్మించారు. సాధారణంగా బాబా మందిరాలు నిర్మాణపరంగా ఒకదానికొకటి దగ్గరగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ బాబా మందిరం మాత్రం విభిన్న నిర్మాణ శైలితో కనిపిస్తుంది. ఇక్కడి భక్తుల సంకల్ప బలానికి ఈ మందిరం నిలువెత్తు నిదర్శనం. విశాలమైన మంటపం తపోవనాన్ని తలపిస్తున్నట్టుగా ప్రశాంతతకు ప్రతీకగా నిలుస్తూ ఉంది. ఆలకింపుము సాయి దేవా, ఆలకింపుము సాయి దేవా, నా మనసు పాడే వినతి గీతి. ఆలకింపుము సాయి దేవా, నా మనసు పాడే వినతి గీతి. నీపై నిజ భక్తి నిచ్చి, నీపై నిజ భక్తి నిచ్చి, ఆదుకొనుమా సాయినాథ, ఆదుకొనుమా సాయినాథ. బాబా కొలువైన వేదిక, ఆయన ఆసీనుడైన సింహాసనం, మకర తోరణం, మంటపమంతటా నగిషీలు ఇక్కడి బాబా మందిర ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ముఖ్యంగా మందిరమంతా ఒక ఎత్తైతే మంటపం ఒక ఎత్తు అని చెప్పాలి. మంటప స్తంభాలు, ఆ స్తంభాలను కలుపుతూ చేసిన శిలా తోరణాలు చూపరులను విస్మయుల్ని చేస్తాయి. బాబా వస్త్రధారణ, పూలదండలతో చేసిన అలంకారం, అద్భుతమైన నగిషీలతో కూడిన కిరీటం బాబావారి పట్ల భక్తులకు గల అనురాగానికి, అంకిత భావానికి అద్దం పడుతుంటాయి. బాబామూర్తిలో జీవకళ ఉట్టిపడుతూ ఉంది. రాజాధిరాజు, యోగిరాజు, మనసున్న మారాజు అంటూ భక్తులు ఆయనకెదురుగా కూర్చొని కీర్తిస్తుంటారు. తమ కష్టసుఖాలను, బాధలను, ఆవేదనలను ఆయనతో పంచుకుంటారు. తమను గట్టెక్కించమని అభ్యర్థిస్తుంటారు. తను సమాధి నుంచే భక్తులకు అవసరమైన సహాయం అందిస్తానని బాబా చెప్పిన మాటల పట్ల విశ్వాసం భక్తులందరిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. నీపై విశ్వాసం మాలో శ్వాసయై, నీ పద సేవయే జీవిత ధ్యాసయై. నీపై విశ్వాసం మాలో శ్వాసయై, నీ పద సేవయే జీవిత ధ్యాసయై. నిలిచిపోవాలని, నిలువనివ్వాలని, నిలిచిపోవాలని, నిలువనివ్వాలని మరి మరి వేడితిని. కాదనకు స్వామి, కాదనకు స్వామి, నిన్ను నమ్మినాను సాయి దయజూపవా. నీ చరణదాసులమై నిలువనీయవా, మమ్ము నిలువనీయవా. నిన్ను నమ్మినాను సాయి దయజూపవా సాయి. బాబా జీవిత చరిత్రను పరిశీలిస్తే ఆయన పట్ల నిరసన వ్యక్తం చేసిన వారు ఆ తరువాత కాలంలో ఆయన భక్తులుగా మారిపోవటం కనిపిస్తుంది. వారంతా కూడా కడవరకు ఆయన సేవ చేసుకున్నారు. బాబాకి, ఆయన మూర్తికి, ఆయన ప్రతిమకు తేడా లేదని తెలుసుకున్నారు. బాబా తన భక్తులను అనుగ్రహించిన సందర్భాలు, సంఘటనలు ఆయన మహిమలుగా చెప్పుకున్నారు. బాబా మహిమల కంటే కూడా మానవత్వాన్ని చూపిన సందర్భాలే ఎక్కువని చెప్పాలి. ధుని సర్వపాపాలను దహిస్తుంది అని చెప్పిన ఆయన
విభూతిని ఒక ఔషధంగా అందించడం కనిపిస్తుంది. తాను దైవాన్నని, తనను సేవించమని బాబా ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. భగవంతుణ్ణి చేరుకోవడానికి సద్గురువు సాన్నిధ్యం అవసరమని చెప్పారు. ఆ రోజుల్లో బాబా చెప్పిన మాటలు ఎంతోమంది భక్తులను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా ఆయన చెప్పిన ఏకాదశ సూత్రాలను భక్తులు ఆచరిస్తూ ఉంటారు, అనుసరిస్తారు. ఒకరికొకరు సహాయపడడంలోనే సంతోషముంది, అందరూ కలిసి జీవించడంలోనే ఆనందముంది. అలాంటి వారిని తాను సదా రక్షిస్తూనే ఉంటానన్నది వాటి సారాంశం. ఇలా సమస్త వేదాలలోని సారాన్ని ఒక్క మాటలో చెప్పిన సద్గురువుగా సాయినాథుడు మనకు దర్శనమిస్తున్నాడు. తల్లిలా లాలించి కాపాడు సాయి, తండ్రిలా పాలించి రక్షించు సాయి. తల్లిలా లాలించి కాపాడు సాయి, తండ్రిలా పాలించి రక్షించు సాయి. గురువులాగా జ్ఞానాన్ని పంచు సాయి దేవా, జగమేలేటి మా స్వామి నీవే, మాలో కొలువైన మా సాయి నీవే. సేవే పరమార్థం తెలిపింది నీవే, సేవే పరమార్థం తెలిపింది నీవే. తల్లిలా లాలించి కాపాడు సాయి, తండ్రిలా పాలించి రక్షించు సాయి. భగవంతుడి పాదాలను చేరుకోవటానికి అవసరమైన సాధనలను సమకూర్చి పెట్టేవారే సద్గురువు. గురువు పాదాలను ఆశ్రయించమని రామకృష్ణ పరమహంసతో అమ్మవారు చెప్పిందంటే సద్గురువు ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. గురువు, దైవం ఇద్దరూ ఒకేసారి ఎదురుపడితే దైవాన్ని చూపించిన గురువుకు ముందుగా నమస్కరిస్తానని కబీర్ అనటాన్ని గుర్తు చేసుకోవచ్చు. అలాంటి సద్గురువు కొలువైన ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు కనిపిస్తాయి. దత్తగురు పరంపరలో ఒకరిగా బాబా కనిపిస్తారు. ఆ విషయాన్ని సూచిస్తున్నట్టుగా బాబా ఆలయాల్లో ముందుగా దత్తాత్రేయ స్వామి మూర్తి దర్శనమిస్తుంది. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను బోధిస్తూ తన భక్తుల పాలిట కామధేనువై, కల్పవృక్షమై పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఇక సకల విఘ్నాలను తొలగించే గణపతి పాలరాతి మూర్తి దర్శనం సకల శుభాలను ప్రసాదిస్తుంది. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి, స్వర్ణాకర్ష భైరవుడు, లక్ష్మీ నృసింహస్వామి, కుబేర లక్ష్మి, శివపార్వతులు, లక్ష్మీనారాయణులు కొలువైన మందిరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి శ్రీవెంకటేశ్వర స్వామి మూర్తిని చూసి తీరవలసిందే. అద్భుతమైన ఆ స్వామి సౌందర్యం, అలంకార విశేషం భక్తులను మంత్రముగ్ధుల్ని కావిస్తుంది. బాబా ఆలయ ప్రాంగణంలో శివకేశవ సంబంధమైన ఉపాలయాలున్న కారణంగా ఆయా పర్వదినాలలో అందుకు సంబంధించిన ప్రత్యేకమైన పూజలు, సేవలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. బాబాను దర్శించుకున్న అనంతరం భక్తులు ప్రదక్షిణ మార్గంలోని దేవీ దేవతలకు నమస్కరించుకుంటారు. అనునిత్యం ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. ఆరతులు, అభిషేకాలు, అలంకారాలు, అర్చనలు, నైవేద్యాలు అనంతరం మధ్యాహ్నం 1 గంటకు తలుపులు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి కోయంబత్తూర్కి బస్సు, రైలు, వాయు మార్గాలున్నాయి. కోయంబత్తూరు నుంచి పీలమేడు, ముత్తుగౌండన్, పూదూరు, కరుముత్తంపట్టి మీదుగా అవినాశి చేరుకోవచ్చు. సద్గురు సాన్నిధ్యం వల్లనే అనంతమైన జ్ఞానం ప్రవహిస్తుంది. సద్గురువు సూచనల మేరకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసిన వారే భగవంతుడి పాదాలకు చేరువుగా వెళ్ళగలరు. అలాంటి సద్గురువైన బాబా కొలువైన అవినాశి మందిరాన్ని వీక్షించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మది సాయి సన్నిధానం తగు భక్తి సాయి ధ్యానం, మది సాయి సన్నిధానం తగు భక్తి సాయి ధ్యానం, ఎనలేని ప్రేమ
మది సాయి సన్నిధానం తగు భక్తి సాయి ధ్యానం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.